టూ టైమ్స్ టూ మీల్స్ కాబట్టి మంచి ప్రోటీన్, ఫ్యాట్, గుడ్ ఫ్యాట్, ఈ సలాడ్స్ అవి తింటే తొందరగా హెచ్బిఏవన్సి ఓవర్ వెయిట్ నుంచి బయటపడుతున్నారు సార్. ఉమ్, 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 ఉమ్. అంటే ఈ దినచర్య చాలా దినచర్య ఇంపార్టెంట్. ఫస్ట్ ఉమ్, 100% చేయాలి. ఉమ్, తర్వాత టూ మీల్స్ లో కూడా మంచి గుడ్ ఫ్యాట్, ప్రోటీన్, ఉమ్, ఈ మంచి ఫుడ్ ఎలా తీసుకోవాలో కొంచెం నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాను. ఉమ్, చాలా మంది హెచ్బిఏవన్సి తగ్గించుకుంటున్నారు, ఓవర్ వెయిట్ అవన్నీ. ఉమ్. వెయిట్ ఎంత తగ్గారు దీంట్లో మీ గ్రూప్ లో? అంటే 1 మంత్ కి హెచ్బిఏవన్సి అయితే 9.2 నుంచి 7.4 వరకు వచ్చింది. ఉమ్. వెయిట్ వచ్చి మంత్లీ 6 kgs తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికి అలా తగ్గిపోయింది హెచ్బిఏవన్సీ అంత? అందరికి తగ్గుద్దా, ఒకళ్ళకి తగ్గిందా? లేదండి, కరెక్ట్ గా చేస్తే దినచర్య 100% చేసి ఆ ఉమ్, కార్బోహైడ్రేట్స్ తగ్గించి కొంచెం ఉమ్, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్, సలాడ్స్ ఎక్కువ తీసుకుంటే ఉమ్, చాలా తొందరగానే రిజల్ట్స్ వస్తాయి ఉమ్, మంచిగా. ఉమ్, ఉమ్, ఉమ్. వెరీ గుడ్. ఇప్పుడు మొత్తం ఇప్పుడు యాక్చువల్. B12 కూడా సజెస్ట్ చేస్తున్నాము. అవి కూడా మంచిగా వేసుకొని మొత్తం ఓవరాల్ గా హెల్త్ అయితే ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళకి. జనాలు జనరల్ గా చేసే మిస్టేక్స్ ఏంటి చెప్పండి? అందరూ మామూలుగా ఇంతకుముందు మనం ఏం మిస్టేక్లు చేసాము, ఏమేమి మిస్టేక్లు చేస్తున్నాము? అంటే నీళ్లు తాగే విధానం తెలీదు, సరిగ్గా తాగము, ఎక్కువ సార్లు తినటము, కాఫీ ఒక్క నిమిషం, టీలు తాగటం. ఒక్క నిమిషం, నీళ్ళ మీద ముందు ఎన్ని తాగాలో కరెక్ట్గా ఐడియా లేదు. తక్కువ తాగుతాం, తాగే విధానం తెలియదు. వెరీ గుడ్. ఉమ్. కొంతమందికి ఇది ఐడియా ఉంది, అది ఒక్కటి చేస్తే వాళ్ళు సరిపోద్ది. ఒక్క నీళ్లు కరెక్ట్ తెలుసుకొని చేస్తే సరిపోద్దా, ఇంకా మిగతా కూడా చేయాలా? మిగతాయి కూడా చెయ్యాలండి. వాటర్ ఒకటే కాదు కదా, 10 ఉన్నాయి. ఉమ్, మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు దినచర్య ఉమ్, 10 కరెక్ట్ గా చేస్తే మంచి రిజల్ట్స్ తీసుకుంటారు. ఉమ్, ఉమ్. ఓకే, జనాలు చేసే మిస్టేక్ ఒకటి, వాటర్ మీద మిస్టేక్లు చేస్తున్నారు. ఎన్ని తాగాలో తెలియదు, తాగే పద్ధతి తెలియదు, అదొక మిస్టేక్ వాటర్లో. రెండోది ఫుడ్లో ఏం మిస్టేక్లు చేస్తున్నారు జనాలు? ఆకలి వేయకపోయినా తింటారు, ఏం ఉమ్, తినాలో తెలియదు, ఎక్కువ ఉమ్, కార్బోహైడ్రేట్స్ తింటారు, ఉమ్. అంటే మంచి రోజులో గుడ్ ఉన్నాయి తీసుకోరు సరిగ్గా బాడీకి. అవన్నీ ముందు బేసిక్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటి? రోజు అంతట్లో తెలియకుండా మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, కాఫీ, టీలు, స్నాక్స్, అది ఇది అటు వెళ్తా ఇటు వెళ్తా నోట్లో సిక్స్ వేసుకుంటుంటాం. సెవెన్ టైమ్స్ తినేస్తున్నారు. ఆ, 6 7 టైమ్స్ ఎక్కువ కూడా తినేవాళ్ళు ఉన్నారు ఆ, ఎక్కువ సార్లు. రోజులో ఆరు ఆరు ఏడు సార్లు, అది కొంచెమే తింటారు కదా, దానివల్ల ప్రాబ్లం రాకూడదు కదా. ఎక్కువ ఎక్కువ తినట్లేదు కదా వాళ్ళు. అయినా కూడా అన్ని సార్లు తింటే ఈ ఇన్సులిన్ పెరగటం వల్ల ఓవర్ వెయిట్, హెచ్బిఏవన్సి, ఫ్యాటీ లివర్ అన్నీ వచ్చేస్తాయి కదా సార్. కానీ ఎక్కువ చాలా సార్లు తినకూడదు కదా. కానీ మనకి చాలా మంది బాగా ఆకలి తినాలి, కడుపు నిండా తినాలి. కాదు, చాలా మంది డాక్టర్లు ఏం చెప్తారు, ఒకేసారి కుమ్మేయమాకండి, కొంచెం కొంచెంగా రోజంతట్లో తినండి అని చెప్తారు కదా. మనం ఆపోజిట్ చెప్తే ఎట్లా మరి? ఇప్పుడు సరదాగా ఎవరైనా వస్తారు, ఏదైనా పెడతారు, తినేస్తుంటాం. దీనివల్ల అదొక మిస్టేక్, అందరం చేసే మిస్టేక్. ఒకప్పుడు నేనేం చేసేవాడిని, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, తర్వాత మనందరం ఏమనుకుంటాం, కాఫీ తాగామనుకో అది ఫుడ్ అనుకో, అది లెక్కలో పెట్టుకో. చాలామంది నైట్ ఫ్రూట్స్ తింటున్నారు అనుకో, వాళ్ళ లెక్క పెట్టరు. ఇదొక పెద్ద మిస్టేక్ అనమాట. నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్నా అది ఫుడ్డే అనేది ఒక నాలెడ్జ్ మనలో లే. దానివల్ల మనకు తెలియకుండానే రోజంతలో ఎక్కువ సార్లు తింటున్నాం. సో మేము ఒక మిస్టేక్ ఏం చేస్తున్నాం, నీళ్లు తాగేదానిలో మిస్టేక్ చేస్తున్నాం, ఫుడ్ తినేదానిలో 5 6 సార్లు తిని మిస్టేక్ చేస్తున్నాం, రెండు అయిపోయినాయి, ఇంకేం మిస్టేక్ చేస్తున్నాం? ఎక్సర్సైజ్ చెయ్యం, వెళ్ళం. చాలామంది ఎక్సర్సైజ్కి ఎక్సర్సైజ్ వెళ్ళం, మాకు కుదరట్లేదు ఏదో చెప్తాం, ఆ ఎక్సర్సైజ్లో ఒక మిస్టేక్ అయిపోయింది. తర్వాత ఇంకేంటి, ఇంకేం మిస్టేక్లు చేస్తున్నాం? స్ట్రెస్. ఆ, స్ట్రెస్. స్ట్రెస్ మనం కంట్రోల్ చేసుకోలేకపోతాం. స్ట్రెస్ ఉంటే ఏమవుద్ది? స్ట్రెస్ వల్ల ఏమో నష్టాలు వస్తాయి. స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే నైట్ సరిగ్గా నిద్ర పట్టదు. ఉమ్. నిద్ర పట్టకపోతే ఎర్లీ మార్నింగ్ లెగలేము, లేకపోతే వాకింగ్ వెళ్ళలేము, స్ట్రెస్ మీద కాఫీ టీలు తాగేస్తాము, వెరీ గుడ్, అవును. ఆ అలా సీక్వెన్స్ ఓవర్ వెయిట్ అవుతాం. ఆ సీక్వెన్స్ అంతా అలానే జరిగిపోయింది. ఒకదాంతో మొదలయ్యి ఇక నిద్ర ఉండదు, పొద్దున లేకుండా కాఫీ టీలు తాగుతాం, నీళ్లు తాగం, బాత్రూమ్కి వెళ్ళం, ఎక్సర్సైజ్ చెయ్యం, ఆ, మళ్ళీ బీభత్సంగా ఏది పడితే అది తినేస్తుంటాం అనమాట.
సో ఇది అందరూ చేసే మిస్టేక్లు ఇవే. ఇన్ని మిస్టేకులు చేస్తా మనం ఏమనుకుంటామో మనం హెల్తీగా ఉండాలనుకుంటాం. అవకాశం ఉంది అట్లా? ఛాన్స్ లే. అంటే ఏమవుతుందంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళకి ఏం ప్రాబ్లం రాదు. మనం ఇన్ని మిస్టేకులు ఇన్ని సంవత్సరాలు చేసినా కూడా అట్లీస్ట్ 5 ఏళ్ళు 10 ఏళ్ళ దాకా ప్రాబ్లం రాదు. కొంతమంది తొందరగా వస్తుంది, అది వేరే విషయం. ఉమ్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇంకెవరు ఉన్నారు? మీ అందరికి అర్థమవుతుందా? మాధురి గారు, లైఫ్ కోచ్ జ్యోతి గారు. ఎస్ సార్ అర్థమవుతుంది. ఆ, చూడండి, ఇప్పుడు ఇది ఎలాగంటే ఎలా మనం చూడాలంటే ఒక సింపుల్. మాధురి గారు యా టెల్ మీ సార్. విన్నారా? మేడం మీరు ఫస్ట్ క్లాస్, ఇది కూడా మీదైనా ఫస్ట్ క్లాసా? ఫస్ట్ క్లాస్ అండి. చూడండి, ఇప్పుడు మీరు ఏదైనా ఒక డిష్ నేర్చుకుంటారు కొత్తగా. నేర్చుకోవాలంటే అది ఆటోమేటిక్ వచ్చేస్తా, దాని మీద మీరు కృషి చేయాలా, తెలుసుకోవాలా? చెయ్యాలి, తెలుసుకోవాలి. మీరందరూ సపోజ్ మీరు ఇంట్లో పప్పుచారు, ఆంధ్ర వాళ్ళు కనుక పప్పుచారు చేసుకుంటారు, ఏదో హోటల్కి వెళ్ళారు, అక్కడ మలాయ్ కోఫ్తా తింటారు, నార్త్ ఇండియా వాటిలో అది అద్భుతంగా ఉంటుంది. మీ ఆయన కూడా చెప్తాడు ఇది కూడా ట్రై చేయ ఇంట్లో అని. మీరు అక్కడ తిన్న ఐడియాని బట్టి ఇంట్లో ట్రై చేస్తే మంచిగా వస్తుందా? దాని మీద మీరు నేర్చుకోవాలి. ఏదో యూట్యూబ్లో చూస్తాము, లేదా ఆ చెఫ్ని అడుగుతారు. అని అడిగితే ఏం తెలుసుకుంటారు వాడి దగ్గర? ముందు ఇది ఎలా చేయాలరా బాబు, దీనిలో ఏమేమి ఐటెంలు వేయాలి అనేది లిస్ట్ రాసుకుంటాం లేదా? అవును, ఆ లిస్ట్ రాసుకోకుండా అయిపోయిందా పని? ఇంకేం చేయాలి చెప్పండి? దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇంప్లిమెంట్ అని చెప్తాడు ఐటెంలు. వాడికి ఏంటంటే మీకు చెప్పడానికి ఏదో 4 ముక్కలు చెప్పి పంపించేస్తాడు, మీకు సగం నాలెడ్జ్. కోఫ్తాలో వేయాల్సిన ఐటమ్స్ అన్ని లిస్ట్ ఉంటేనే కదా మీరు చేయగలరు. ప్రొసీజర్ తెలియాలి. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఏది ఎంత వేయాలో కూడా తెలియాలి. ప్రొసీజర్, క్వాంటిటీస్, ఏమేమి ఐటెంలు వేయాలో తెలవాలి, అవునా? ఏది ఎంత వేయాలో తెలవాలి, అది ఇంపార్టెంటే కదా. అన్ని ఒకే సేమ్ ఈక్వల్ ఏం కదా. లేదు. ఈ రెండు ఇంకేం తెలుసుకోవాలి చెప్పండి? ప్రొసీజర్ కరెక్ట్ చెప్పారు. ప్రొసీజర్, ఏది ముందు ఏది వెనక తెలుసుకోవాలి. తెలియాలి. మూడు అయిపోయింది. ఇంకేం కావాలి? ఇంకేం తెలుసుకోవాలి చెప్పండి? టైమింగ్ ఏమో లైక్ ఎంతసేపు ఉంచాలి, ఏం చేయాలి, అది ప్రొసీజర్ వచ్చేసింది. అది ప్రొసీజర్లో రాస్తారనమాట. ముందు పొయ్యి వెలిగించాక బాగా మంట అంతే. ఇంగ్రీడియంట్స్, క్వాంటిటీ, ప్రొసీజర్ 3 అయిపోయింది. ఇంకా ఈ 3గా ఇంకో 3 ఉన్నాయి. ఏంటి చెప్పండి? టేస్ట్ తర్వాత అవన్నీ ప్రోడక్ట్ అయ్యాక టేస్ట్ చూసేది లేదండి. ఈ 3 అయ్యాక 4వది ఏంటి? మనం తీసుకునే ఐటమ్లు క్వాలిటీ ఐటమ్ తీసుకుంటామా, ఏ తొక్కలో తీసుకుంటామా? క్వాలిటీ. ఓకే. కోఫ్తా అనుకోండి, ఏదో పాత రోడ్డు తీసుకోం కదా, మంచి క్వాలిటీ ఐటమ్ తీసుకోవాలి. 4 అయిపోయింది. ఇంకో రెండు ఉన్నాయి. ఇవాళే నేర్చుకున్నారు, ప్రొసీజర్ తెలుసుకున్నారు, క్వాలిటీ ఐటమ్స్ తీసుకున్నారు, అన్ని ఐటమ్స్ తీసుకున్నారు, అన్ని ప్రాపర్గా పెట్టుకున్నారు, ప్రొసీజర్ తెలుసుకున్నారు. 4 అయిపోయినాయి. ఇవాళ చేశారు. ఫస్ట్ టైం చేస్తే ఎలా ఉంటది? టేస్ట్ చూడాలి, చూస్తారండి. ఫస్ట్ టైం చూస్తే అంత అద్భుతంగా రాదు కదా, ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ లేదు దానిలో, అవునా కదా? అవును. ఇవాళ నేర్చుకొచ్చారు, అన్ని ఇవాళ చేస్తే అంత టేస్ట్ రాకపోవచ్చు, ఎందుకంటే మీకు అందులో ఎక్స్పీరియన్స్ లే. నెక్స్ట్ ఏం కావాలి? ఎక్స్పీరియన్స్ కావాలంటే అది ప్రాక్టీస్ చేయాలా లేదా? ప్రాక్టీస్. ఇప్పుడు మీరు అద్భుతంగా ఇంట్లో రెగ్యులర్ చేసేటువంటి ఐటమ్స్ ఇంత అద్భుతంగా ఎందుకు చేస్తున్నారు? అవి తెలుసు, ఏది వేయాలో తెలుసు, క్వాలిటీ తెలుసు, ఏం ఐటమ్ వేయాలో తెలుసు, మీకు తెలుసు, ఎక్స్పీరియన్స్. 5 కాకుండా ఇంకొకటి ఉంది, ఇంకో పాయింట్ ఉంది. ఎందుకు చెప్తానండి పాయింట్? ఇట్ ఈస్ రిలేటెడ్ టు అవర్ హెల్త్. మనం అందరం ఏమంటారు, అడ్డగోలుగా హెల్త్ రావాలనుకుంటాం, రాదు. 6వది ఏంటంటే మనసు పెట్టి చేయాలి, మనసు పెట్టుకొని చేయాలి. మీరు చూసారా ఎన్నోసార్లు మీరు అలా అన్ని ఐటమ్లు వేసారు, అలానే చేశారు, కానీ అంత టేస్ట్ ఉండదు ఆ రోజు. అవును, బ్లంట్ గా చేస్తే మనకి రాదు. అది మన బ్లంట్ కాదు, మనసు ఎక్కడో పెట్టుకుంది. మీరు ఏదో చేస్తే రాదు. మీరేమంటారు, లేదు అన్ని 5 వేసాం, రెగ్యులర్ గా చేసే మావిడ అంటుంటది అప్పుడప్పుడు, ఇవాళ ఘోరంగా ఉంది అనగానే అది నా మీద ఎగిరిపోయింది. రోజు చేసినట్టు చేసేప్పుడు ఇవాళ టేస్ట్ ఇలా. సో ఇప్పుడు ఏమర్థమైంది మనకి? 6 పాయింట్లు కావాలి, ఉండాలి. 6 మీరు ప్రాపర్ గా చేస్తేనే టేస్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక దానిలో మీరు తప్పు చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ సరిగ్గా తీసుకోవాలి, రాదు, టేస్ట్ రాదు. మిగతా 5 అద్భుతం, మిగతా 5 అద్భుతం 100%. ఓకేనా? 5 అద్భుతంగా చేశారండి, ఒక ఐటమ్ అంటే క్వాలిటీ మంచిగా తీసుకోవాలి, ఏమవుద్ది? అదే టేస్ట్ మారిపోతుంది సార్. ఇంతే సంగతులు. సపోజ్ ఒక ఐటమ్ మర్చిపోయారు, 10 ఐటమ్లు వేయాలి, 10 ఒకటి మర్చిపోయారు బై ఛాన్స్, ఏమవుతుంది? అంతే, అంత పోయినట్టే. అది ఒక ఐటమ్ తక్కువ వేసారు లేదా ఎక్కువ వేసారు, ఏమవుద్ది?
అంతే మళ్ళీ పోయినట్టే ఇంకా. అంటే సో అద్భుతంగా రావాలంటే ఏం చేయాలి చేసి అర్థమైందా మీకు? అన్ని ఈ అన్ని 6 మెయింటైన్ చేయాలి. ఈ యా 6 ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా చేస్తేనే టేస్ట్ వస్తుంది. చేస్తే వస్తుంది. మరి ఎగ్జాక్ట్లీ. కుంపు అవడానికి ఏం చేయాలి చెప్పండి? పాడవడానికి. ఏ ఒక్కటి మిస్ అయినా పాడైపోతుంది అది. అర్థమైందా పాయింట్? యా యా చూసారా? ఐ గాట్ ఇట్. అర్థమైంది సార్. సేమ్ థింగ్ హెల్త్ లో కూడా. హెల్త్ లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసా మనకి మంచిగా హెల్తీగా ఉండాలంటే ఏమేమి కావాలి? ఐడియా ఉందా అసలు? ఏం అంటే ఐటమ్ హెల్దీ వేయాలి? లైఫ్ స్టైల్ కరెక్ట్ గా ఉండాలి. వినండి. మళ్ళీ లైఫ్ స్టైల్ అంటే ఇదంతా మళ్ళీ కథలు ఆ, కాకరకాయ. ఓకే. స్పెసిఫిక్ గా తీసుకోండి. ఆ, మనం మంచిగా హెల్తీగా ఉండాలంటే 7 ఐటమ్లు కావాలి. 7 ఎసెన్షియల్స్ అంటారు. ఓకే ఓకే ఓకే. ఆ 7 ఏంటి? 7 ఎసెన్షియల్స్ ఏంటి చెప్పండి? ఎవరికి తెలుసు? మేబీ ఎక్సర్సైజ్, డైట్. ఫుడ్, డైట్ ఇవన్నీ వదిలేయండి. ఫుడ్ స్పెసిఫిక్ ఐటమ్ చెప్పండి ముందు. ఫుడ్ ఓకే. ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ 2 ఫుడ్ అయిపోయినాయి, ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, స్లీప్ ఇంపార్టెంట్. స్లీప్ 3 అయిపోయినాయి. దెన్ వాటర్ స్ట్రెస్ ఇంపార్టెంట్. స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడం. వెరీ గుడ్. 4. ఆ, ఇంకేం వస్తుంది? వాటర్ కూడా. సన్లైట్, వాటర్. వాటర్ చెప్పారు. సన్లైట్ దొక్కేయండి. అదంతా అన్ని పిహెచ్ల తర్వాత చూద్దాం. చూద్దాం. బేసిక్ ఐటమ్స్ మనం అంటే వాటర్ చెప్పారు. వెరీ గుడ్. వాటర్ అయిపోయింది. ఇంకేమండి? 2 మిస్సింగ్ అయినాయి. మీరు చెప్పాలి 2 2 వినండి. ఎక్సర్సైజ్, యోగా అవన్నీ ఎక్సర్సైజ్ లోకి వచ్చేస్తాయి. ఎక్సైజ్ యోగా, వచ్చేసి మెడిటేషన్, ఎవ్రీథింగ్. వినండి, నేను చెప్తా. వినండి. మాధురి గారు, చెప్పండి సార్, చెప్పండి. 7 కావాలా? ఆ, మీరు మిగతా వాళ్ళందరూ కూడా వీడియో లాంచ్ చేసుకోండి కుదిరితే. 7 కావాలా? 7 ఎసెన్షియల్స్. ఇప్పుడు అర్థమైందా మాధురి గారు? యా యా. 7 మీకు ఒక 5 ఐడియా ఉన్నాయి. అది కూడా అడ్డగోలుగున్నాయి అనమాట. అంటే సేమ్ ఐటమ్ ఏమేయాలో మనకు అంత లేదు. దానివల్ల తెలీదు. మనం అంతా కుప్పు చేసుకుంటాం. ఏమర్థమైంది? ఇందాక మనం ఆ, 6 పాయింట్లు ప్రొసీజర్ ఫాలో అయ్యి 100% చేస్తేనే మనం హెల్తీగా ఉంటాము. అవును, ఏ కరెక్ట్. ఒక్కటి మిస్ అని ఇప్పుడు దీంట్లో మీకు 2 ఐటమ్లు తెలియదు. ఘోరమే లేదు, మీకు తెలుసు, అన్ని తెలుసు, కానీ మనకు దాని మేబీ స్ట్రైక్ procedure. అవ్వవు మనకి, ప్రొసీజర్ ఫాలో అవ్వము. అది Procedure follow. మెయిన్. ఓకే, అదేంటి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఓకే. ఈ 7 ఏంటి? ఎవరు చెప్తారు? విజయశాంతి గారు ఈ 7 ఎసెన్షియల్ చెప్పండి ఏంటో. ఇంతకుముందు అటెండ్ అయిన క్లాస్ వాళ్ళు. చాలా ఇంపార్టెంట్. చూసారా ఎంత ఇదో ఈజీగా? ఇది మనం ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకొని ప్రాపర్గా ఫాలో అవుదని మనం హెల్దీగా ఉండగలం. లేకపోతే డిసిప్లిన్ సార్, డిసిప్లిన్. అవన్నీ మళ్ళీ అవన్నీ డిసిప్లిన్ తర్వాత చూద్దాం. ఇప్పుడు మీరు కాఫీ చేస్తారండి, మనకు కావాల్సిన 3 ఐటమ్లు. పాలు కావాలి, కాఫీ పౌడర్ కావాలి, పంచదార కావాలి. ఈ 3. అంతే. ఓకే. అట్లా ఐటమ్ చెప్పండి నాకు. హెల్త్కి ఐటమ్స్ మీరు ఆల్రెడీ చెప్పారు. వాటర్ చెప్పారు, నిద్ర చెప్పారు, స్ట్రెస్ చెప్పారు, ఎక్సర్సైజ్ చెప్పారు, ఫుడ్ చెప్పారు. ఫుడ్ చెప్పేసాము. 5 అయిపోయినాయి. ఇంక 2 ఉన్నాయి. షుగర్ ని అవాయిడ్ చేయడం సార్. మళ్ళీ అవన్నీ మళ్ళీ పిహెచ్డికి వెళ్ళిపోయాం. తర్వాత చూద్దాం. షుగర్ని అవాయిడ్ చేయాలా, అది తీసుకోవాలా, అది తీసుకోవాలా, తర్వాత చూద్దాం. సార్ నిద్ర లేకంగానే 1 లీటర్ వాటర్ తాగాలి. మేడం అది ప్రొసీజర్, తర్వాత వెళ్దాం ప్రొసీజర్కి. ఇందులో 7 ఐటమ్లో 5 ఉంది, 2 మిస్సింగ్. ఇది అర్లీగా లెగవాలా సార్? అవన్నీ తర్వాత మేడం, తర్వాత చూద్దాం. ఎర్లీకి లెగుద్దామా, లేట్కి లెగుద్దామా, అన్నీ వదిలేయండి. ఐటమ్స్, మనకి ఐటమ్స్ చెప్పండి. వినండి, నేను చెప్తా, వినండి, చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1 ఏంటి? మనకి 7 ఉన్నాయి. 7 ఫస్ట్ ఏంటి తెలుసా? నెంబర్ 1 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కనుక మనం చేయకపోతే మ్యాక్సిమం 3 నిమిషాల కంటే బతకం. ఏంటది? అదేంటి? గాలి అన్నమాట. వినండి, గాలి. అది మన ప్రమేయం లేకుండా జరుగుతుంది లక్కీగా. ఎందుకని? దేవుడికి తెలుసు మనమంతా మతిమరుపు కాలం. మనకు ఆ పని ఇస్తే మనం మర్చిపోతాం. అది ఆటోమేటిక్గా మనకే కాదు, జీవరాశులన్నీ జరిగిపోతాయి. అవును. అది పక్కన పెట్టేయండి, దానికి సంబంధం లేదు ఇప్పుడు. ఓకే, మిగతా ఈ 6 ఉన్నాయి. 6 మీరు 5 చెప్పారు. ఏమున్నాయి 6? నెంబర్ 1 ఏంటి? నీళ్లు కనుక మీకు దొరకలేదు అనుకోండి, ఒక 3 రోజులు 4 రోజులు ఎక్కడో చిక్కుకుపోయారు, నీళ్లు దొరకలేదు, ఏమవుతుంది? మేబీ విల్ డై, ష్రింక్ అయిపోతామేమో. అయిపోతాం. మ్యాక్సిమం 3-4 డేస్ కన్నా బతకలేము. నీళ్ళే లేవు, అసలు నీళ్ళే దొరకలేదు. రేగిస్తాన్లో దిక్కుపోయారు, నీళ్లు లేవు. చూసారు ఎంత ఇంపార్టెంట్ నీళ్లు? అవునవును. అందుకనే నేచర్లో ఎంత ఉంది? 70% వాటర్ ఇచ్చాడు దేవుడు. అవును. గాలికి ఏమైనా కరువు ఉందా? గాలికి కరువు లేదు, వాటర్కి కరువు లేదు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అనమాట. ఫుడ్ లేకుండా ఎన్నాళ్ళు బతకగలం మనం చెప్పండి? ఏ ఫుడ్ ఏది తర్వాత చూద్దాం. ఫుడ్
3 weeks, sir. Maybe 3 వీక్స్ 1 week 10 days. 10 డేస్ తర్వాత ఇంతే సంగతులా? అంటే వాటర్ ఇస్ ఎసెన్షియల్ దాన్ ఫుడ్ అని అంటారు కదా. దట్ ఈస్ ఓకే. ఫుడ్ లేకుండా ఎన్ని రోజులు బతకొచ్చు మనం? 40 days. 40 days. 41 మనకి వెళ్ళిపోతాం పైకి. వినండి, ఫుడ్ లేకుండా కొన్ని నెలలు బతకొచ్చు. అంటే దానివల్ల ఏమవుతుంది, మనకి మన బాడీలో ఉన్న కొవ్వు కరిగిపోయింది ముందు. ఆ తర్వాత ఏమో కరిగిపోతుంది, మన మజిల్ కరిగిపోయింది. మనకు కంప్లీట్ బోర్తో ఉంటాం కానీ చచ్చిపోము. నీళ్ళు లేకుండా మ్యాక్సిమం ఒక 4 రోజులు ఉంటాం. ఫుడ్ లేకుండా కొన్ని నెలలు బతకొచ్చు. కాకపోతే ఏమవుతుంది, మనకు బాగా నీరసం వచ్చేసి నిలబడలేక కూర్చోలేక మనం చూస్తున్నాం కదా. సొమాలియాలో చూడండి, చిన్నపిల్లలు ఎలా ఉంటారు. మనం చచ్చిపోలేదే ఫుడ్ లేక. తర్వాత తర్వాత ఫెమైన్ అయ్యి తర్వాత అప్పుడెప్పుడో వస్తాం. అంటే ఫుడ్ లేకుండా కొన్ని నెలలు ఉండొచ్చు, నీళ్ళు లేకుండా కొన్ని రోజులు ఉండగలం, గాలి లేకుండా కొన్ని నిమిషాలు ఉండగలం. ఈ 3 అయిపోయినాయి. తర్వాత చూద్దాం ఫుడ్ సంగతి, తర్వాత చూద్దాం. 4వది ఏంటి, మన బాడీలో ఉన్నటువంటి మలినాలన్నీ బయటికి పోవాలి. టాక్సిన్స్ అన్ని. ఓకే. ఏమున్నాయి మన బాడీలో, ఏమేమి మలినాలు వెళ్తాయి బయటికి డైలీ చెప్పండి? ఏ రూపంలో వెళ్తాయి బాడీలో ఉన్నటువంటి మలినాలు? స్వెట్, యూరిన్, మోషన్. కరెక్ట్, వెరీ గుడ్. స్వెట్, యూరిన్, మోషన్, మన బ్రెత్ అన్నమాట. ఒక్క గాలి ఒక్కసారి బయటికి వెళ్ళకపోతే కార్బన్ డైఆక్సైడ్. ఈ 4 మంచిగా పనిచేస్తున్నాయా? ఒక ఐడియా ఉందా మనకి? లే. ఓకే. అసలు యూరిన్ ఎంత రూపంలో ఎంత బయటకు వెళ్ళాలి, టాయిలెట్ మనం ఎన్నిసార్లు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేది వరకు అవగాహన లేదు. తర్వాత ఎక్సర్సైజ్. చూడండి, ఎక్సర్సైజ్ లేకుండా మనం ఎన్నాళ్ళైనా బతకొచ్చు కదా. ఎవడైనా ఎక్సర్సైజ్ చేయని బ్యాచ్ కూడా చాలా మంది ఉంటారు. అదే మీరు యూరిన్ ఒకసారి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, కిడ్నీ స్టోన్, యూరిన్ బయటకు వెళ్ళాలి 2 రోజులు, మెడికల్ ఎమర్జెన్సీ, నడావుడికి హాస్పిటల్కి తీసుకెళ్లి ట్యూబ్ వేసి బయటికి తీయాలి. అది ఇంతే సంగతులు. చూసారా? ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు చూడండి, ఎక్సర్సైజ్ చేయాలి కానీ మనం చెయ్యం. ఎందుకంటే దానివల్ల ఏం అవ్వట్లా. టాయిలెట్ వెళ్తలా, ఏం అవ్వట్లా. ఏంటి, నీళ్ళు సరిగ్గా తాగపోవట్లా, ఏం అవ్వట్లా. ఫుడ్ మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం, ఏం అవ్వట్లా. అందువల్ల మనకు ఒక ధీమా అనమాట, ఏం అవ్వట్లేదు కదా అని. ఇప్పుడు వాడు కాఫీ తాగుతాడు, వీడు ముందేస్తాడు, వాడు బీడీలు తాగుతాడు, వాడికి ఏం అవ్వలేదు అనేటువంటి మనకు ఒక ధీమా. అది కానీ డ్యామేజ్ జరుగుతుందా లేదా? అవుతుంది సార్. అవునా? ఈ డ్యామేజ్ మనం సంవత్సరాల తరబడి చేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, నిద్ర. 7 గంటలు 8 గంటలు కంపల్సరీగా నైట్ పడుకోవాల్సిందే. కానీ మనం ఏం చేస్తాం, 12, 1 o'clock పడుకోం, టీవీలు చూస్తుంటాం, లేదా ఏదైనా నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఉంటారు. అక్కడ ఒక మిస్టేక్ చేస్తున్నాం. తర్వాత మీరు కరెక్ట్గా చెప్పారు, స్ట్రెస్ మేనేజ్మెంట్. మన మైండ్ ఎలా మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని 7 అయినా గుర్తున్నాయి అందరికి? 7. ఎయిర్, వాటరు, ఫుడ్, ఎక్సర్సైజ్, ఎక్స్క్రీషన్ అంటే బాడీలో బయటకు వెళ్తాం, రెస్ట్, మైండ్ మేనేజ్మెంట్. 7. అర్థమైందా? 7 మనం సరిగ్గా చేస్తున్నాం, చేయట్లేదే. ఎన్ని నీళ్ళు తాగాలో ఐడియా లేదు, ఎన్నిసార్లు తినాలో ఐడియా లేదు, మన బాడీలో మలినాలు ఎలా పోవాలో ఐడియా లేదు. సో ఇంత కుంపు చేస్తే హెల్త్ బాగుంటుందా? ఉండదా? ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇండియాలో రీసెంట్గా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఒక సర్వే ఇచ్చారు. ఏంటో తెలుసా? ఇండియాలో 68% పీపుల్ ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్ అంట. ఎంతమంది? 68% ఏంటి? 10 మందిలో ఒక 6 లేదా ఓవర్ వెయిట్. 6 to 7 people. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఒక 80% పీపుల్కి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందట. 80% చూడండి, నో డౌట్. నెక్స్ట్ ఏంటి, ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ ఎవరికి వస్తుంది? మందు బాబులకు వస్తుంది యాక్చువల్గా ఒకప్పుడు. ఇప్పుడు అందరికి ఫ్యాటీ లివర్. కారణం మనం మిస్టేక్సే. తర్వాత నెక్స్ట్ ఏంటి, డి విటమిన్. 80% తక్కువ ఉంది. డయాబెటిక్ ఎంతమందో తెలుసా? అట్లీస్ట్ ఒక 30% డయాబెటిక్. అంటే 10 మందిలో 3 డయాబెటిక్. అలానే మళ్ళీ బ్లడ్ ప్రెషర్, అది కూడా ఒక 30% జనాలకు ఉందంట. అందరికీ వస్తుంది. ఎందుకు వస్తుంది చెప్పండి? ఇంత అధ్వానంగా మనం ఎందుకున్నాం? లైఫ్ స్టైల్ డిజార్డర్. మళ్ళీ లైఫ్ స్టైల్ వెళ్ళిపోవద్దు, థీరీలకి వద్దు, స్పెసిఫిక్ రండి. ఎందుకంటే నీళ్ళు ఎన్ని తాగాలో ఐడియా లేదు, అవగాహన లేక, డిసిప్లిన్ లేక. అవగాహన ఉండాలి మెయిన్, తను తెలుసుకో. చాలా మంది డాక్టర్లే ఉన్నారు, డాక్టర్కి అన్ని తెలుసా లేదా?
కానీ కన్సిస్టెన్సీ కూడా ఉండాలి సార్, అది మెయిన్. డాక్టర్లకి ఒకసారి చేసి ఒకసారి వదిలేసి కాకుండా. సేమ్ థింగ్ అండి. మీరు పప్పుచారు చేస్తున్నారు డైలీ, ఆ, చేసిన ప్రతిసారి అయ్యే ఐటెంలు వేస్తున్నారా, కొత్త కొత్త వేస్తున్నారు చెప్పండి? అదే ప్రొసీజర్ అవే వేయాలి, అవే వేయాలి, అదే సార్ క్వాంటిటీలో వేయాలి. అదే యారు అన్ని కంపల్సరీ ఫాలో అయితేనే ఏ ఒక్కరోజు చేయలేదు అనుకోండి, నెక్స్ట్ ఆ రోజు టేస్ట్ ఉండదు. అది కరెక్ట్. ఇక్కడ ఏమవుతుంది, మనం ఎన్ని మిస్టేక్లు చేసినా మనం నెట్టికెళ్తున్నాం. మన ప్రోగ్రాంలో మనం నేర్చుకునేది ఏంటంటే మన దినచర్య, ఎన్ని నీళ్లు తాగాలి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ 6 చూద్దాం. 6 నీళ్లు ఎన్ని తాగాలి, ఎలా తాగాలి, కరెక్ట్ ప్రొసీజర్ తెలవాలి లేదా? తెలుసుకొని ఫాలో అవ్వాలి. నెంబర్ 1. తర్వాత ఫుడ్ అనేది ఏంటంటే ప్రాబ్లం ఎక్కడంటే, ఫుడ్లో ఏం ప్రాబ్లం వస్తుంది చెప్పండి అందరికి? ఏ ఫుడ్ తినాలి, ఏది తినకూడదు. అది ఏది తినకూడదు అందరికి తెలుసా తెలీదా? ఏమేమి ఫుడ్లు అవాయిడ్ చేయాలి చెప్పండి? స్వీట్లు, అంటే వైట్స్ ఎక్కువ అవాయిడ్ చేయాలేమో. జంక్ ఫుడ్ సార్. పేరు చెప్పండి. ఇవన్నీ థీరీలు కాదు. ఏమేమి ఐటమ్లు మంచివి కాదు మనకి అవి చెప్పండి. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, అయ్యే మనం తింటున్నాం. చెప్పండి ఏంటంటే, రైస్, మైదా. రైస్ తినపోతే ఎట్లండి? భలేవాళ్ళు మీరు. మరి అన్నీ కట్ చేయమాకండి. రైస్, మైదా గోబీ తినకూడదు, నూడిల్స్ షుగర్ తినకూడదు అంటారు. అంటారు కాదండి. ఒక్క నిమిషం. ఇందాక మనం మాట్లాడుతున్న పప్పుచారు చేస్తున్నాం, దానిలో ముక్కుపొడి వేయొచ్చా? వేయకూడదు. అక్కడ మనం కేర్ఫుల్గా ఉంటున్నాం. ఏది అవసరం లేదు వేయం, అవునా కదా? యా, ఏది అవసరం అది కంపల్సరీగా వేయాలా లేదా? మనం చేసే మిస్టేక్ ఏంటి? ఏది చెయ్యం, ఏది చేయకూడదు అది చేస్తుంటాం. సార్ మీ వాయిస్ పోయింది సార్. ఓకే, 1 minute. కెన్ యూ హియర్ మీ నౌ? వినపడుతుందా? మీకేం అందరికి వినపడతలేదా? ఇప్పుడు మాకు వినపడుతుంది. ఓకే. సో ఇప్పుడు చూద్దాం. మీరు అందరూ పెన్ను పేపర్ పెట్టుకోండి. చూద్దాం అసలు మనం ఎన్ని మిస్టేక్లు చేస్తే మనకే తెలిసిపోయింది. ఓకే. ఇది కనపడుతుందా మీకు వీడియో? ఈ ఫోటో కనపడుతుందా? చూడండి. 2014లో ఇలా ఉండేవాడు నేను. 10 కిలోలు ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్, బీపీ, డయాబెటీస్, ఫ్యాటీ లివర్, జాయింట్ పెయిన్స్, కిడ్నీ స్టోన్, రోజు 11 టాబ్లెట్. కారణం చెప్పండి? అప్పుడు నా ఏజ్ 55 years అనమాట. అప్పుడు వరకు కూడా ఒక అవగాహన లే. గుడ్డలు చేలో పోయినట్టు వెళ్ళిపోయేవాళ్ళం టాబ్లెట్లు వేసుకుంటా. ఎందుకని అంటే అంటే ఇదేంటంటే సింపుల్ అండి, సింపుల్ టెక్నిక్. ఎవరింట్లోనో ఒక మంచి డిష్ తిన్నారనుకోండి, ఏం చెప్తారు? వెళ్ళి అద్భుతంగా చేశారు వాళ్ళ డిష్, ఏదో ఒక పేరు, అద్భుతంగా చేశారు, ఇక మిగతా ఏం పట్టించుకో, అయ్యే తిన్నాం అంటాం. ఇంకోసారి తిన్నాం అనుకోండి అదే డిష్, వీళ్ళంతా బాగా చేయలేదు, సుమారుగా ఉందంటాం. ఇంకో చేట ఉన్నా అసలు బాగాలేదండి, అసలు దాని జోలికి వెళ్ళదు. ఇంకోటి ఘోరంగా ఉందండి, నోట్లో పెట్టుకుని వామిటింగ్ అయిందంట. 4 మాటలు చెప్తాం లేదా ప్రతి విషయంలో? కానీ మనకు కూడా ఘోరంగా హెల్త్ ఉందంటే ఏంటి, అన్ని ప్రాబ్లం ఉన్నట్టు. నాకు చూసారు కదా, 11 టాబ్లెట్లు వేసుకుంటూ ఓవర్ వెయిట్తో ఉండి డయాబెటీస్ ఎలా వచ్చింది? కారణం ఏంటి? ఈ 7 డైట్ ఫాలో అవడం కాదు, మళ్ళీ వెళ్ళిపోయారు డైట్లు ఫాలో. అందరూ మీ వాచ్మెన్ అడగండి చెప్తాడు. మీ వాచ్మెన్ అడిగితే చెప్తాడు చూడంగానే, అమ్మా మీరు డైట్ ఫాలో అవ్వట్లేదు, మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు, నిద్రపోవట్లేదు, అన్ని ఆ 7 ఫాలో అవ్వట్ల. అది అందరూ చెప్తారు. కానీ ఎలా అవ్వాలి ఏంటి అనేది మనం నేర్చుకోవాలన్నమాట. చూద్దాం మనం. వి విల్ జస్ట్ సీ. అందరు పెన్ను పేపర్ పెట్టుకున్నారా? పెట్టుకున్నాం సార్. ఇప్పుడే తెలిసిపోయింది మీ కథ ఏంటని. మనం ఎన్ని మిస్టేక్లు చేస్తున్నామో దాని రిజల్ట్స్ సింపుల్. ఇప్పుడు మనం చేసే మిస్టేక్లు బట్టే మీరు మంచిగా చేస్తే మంచిగా వస్తుంది. మీరు ఏదైనా మర్చిపోయారు, ప్రొసీజర్ ఫాలో అయిపోతే ఇంతే సంగతి. చూడండి, దీనిలో మనందరం చూసాం. ఎయిర్ కెమికల్ అంటే ఏంటి, మన బాడీలో కెమికల్ అంటే నీళ్లు తాగుతాం, మన బాడీలో మలినాలు బయటికి వెళ్తాయి, ఫుడ్ లోపలికి వెళ్తుంది. ఈ 3 అవునా? తర్వాత ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న జాయింట్స్ అన్ని వర్క్ అవుతాయి. ఆ తర్వాత ఎమోషనల్ అంటే రెస్ట్, మైండ్ మేనేజ్మెంట్, 7 గంటలు నిద్రపోవడం, మెస్ట్. ఈ 6 మెయిన్. ఈ 6 ఐటమ్స్ని మనం మేనేజ్ చేసుకోవడం రావట్లేదు. మీకు 6 ఐటమ్స్ ఏదైనా డిష్ చేస్తున్నారు అనుకోండి, 6 ఐటమ్స్ ఏదో ఒక డిష్లో 6 2 మర్చిపోయారు, 1 2 ఎక్కువ వేసారు, తక్కువ వేసి కుంప అవుతుందా లేదా? అవును. సేమ్ థింగ్ మనకు కూడా అంత ఇంత ఘోరంగా ఇందాక చెప్పాను కదా,
68% ఓవర్ వెయిట్, 81% కొలెస్ట్రాల్. కారణం ఏంటి? ఈ 6ని మేనేజ్ చేసుకోవడం మనకు రావట్లేదు. అవునా కదా? చూడండి, దీనిలో 8 చేయాల్సినవి ఉన్నాయి, 2 చేయకూడదు ఉన్నాయి. 8 చేయాల్సింది ఏంటి చూద్దాం. నీళ్లు ఎన్ని తాగాలి? ఏమన్నా ఐడియా ఉందా? చూడండి, 4 లీటర్ నీళ్లు తాగాల. నీళ్లు తాగే పద్ధతి ఏంటి? వాటరు, ఫుడ్ ఒకేసారి మన పొట్టలో వేయకూడదు. మనం చేసే మిస్టేక్ ఏంటి? నీళ్లు తాగి భోజనం చేస్తాం, లేదా తినేటప్పుడు తాగుతాం, తిన్నాక తాగుతాం. ఇది కరెక్ట్ కాదు. అర్థమైందా? నీళ్లు, ఫుడ్ ఒకేసారి మన పొట్టలో వేయకూడదు. మీరు వేస్తున్నారా? అక్కడ రాసుకోండి నో, అంటే ఇది సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. అర్థమైందా? నెక్స్ట్, ఎక్సర్సైజ్. 1 అవర్ వాక్ ఎవ్రీడే, 7 days a week చేస్తున్నామా? వాకింగ్కి వెళ్తున్నామా లేదా? ఫ్లెక్సిబిలిటీ కోసం యోగా చేయాలి. మన వెయిట్ ట్రైనింగ్ చేస్తే వల్ల స్ట్రెంగ్త్ పెరుగుద్ది అనమాట. 3 ఐటమ్స్ ఇక్కడ. మనకేం కావాలి? స్టామినా కావాలి, బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి, స్ట్రెంగ్త్గా ఉండాలి. స్టామినా అంటే ఏంటి? ఇప్పుడు అంతస్తుల భవనం ఎక్కినప్పుడు మనం అలుపు లేకుండా ఉంటాం అనమాట. స్టామినా. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి? మనం వంగి మన మోకాళ్ళు బెండ్ అవ్వకుండా అట్లీస్ట్ మన పాదాలు పట్టుకోవటం చేత్తో. ఆ మాత్రం ఫ్లెక్సిబుల్ అవ్వలేము ఈ మధ్య, ఎవరు అవ్వట్లేదు. వెయిట్ ట్రైనింగ్ అంటే ఏంటి? మనం ఒక నీళ్ళ బకెట్ తీసుకెళ్ళి చెట్లకు మొయ్యలేకపోతున్నాం. ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. స్టామినా కావాలి, ఫ్లెక్సిబిలిటీ కావాలి, స్ట్రెంగ్త్ కావాలి. ఇది చేస్తున్నామా లేదా? వారంలో మీరు 2 రోజులు చేస్తాం, లేదా అప్పుడప్పుడు చేస్తామంటే నో. ఏంటి? అప్పుడప్పుడు వేస్తారా? వీక్లో అప్పుడప్పుడు ఉప్పు వేయటం, అప్పుడప్పుడు కారం వేస్తారు పప్పులో. అన్ని రోజు వేస్తారా? వేయరా? రోజు వేస్తేనే వస్తుంది, అయిపోతే ఇంత సంగతులు. సేమ్ థింగ్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఏంటి? ఫుడ్. ఇది చూడండి, 3 మన చేతిలో ఉన్నాయి. అవునా కదా? నీళ్లు తాగడానికి ఎవరు మిమ్మల్ని ప్రాబ్లం లేదు కదా? నీళ్లు ఇది మన చేతిలో ఉంది. 3 ఈ 3 ఎక్సర్సైజ్ చేయడం మన చేతిలో ఉంది. ఫుడ్ ఏది తినాలి, ఏది అవాయిడ్ చేయడం మన చేతిలో ఉంది. ఫుడ్ ఏం చేయాలి చెప్పండి? రోజు 2 సార్లు మాత్రమే తినాలి. ఎందుకని? మనందరం అలవాటు ఏమైపోయింది? అందరికీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 సార్లు తింటాం లేదా అందరం? మీ అందరికి తెలుసా? ఆయుర్వేదంలో చెప్తారు, ఏకభుక్తే ఒకేసారి తినేవాడిని ఏమంటారు? యోగి. ద్విభుక్తే 2 సార్లు తినేవాడిని ఏమంటారు? భోగి. భోగి అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? యోగి అంటే ఏంటి? పాప ఆయన చెట్టు కింద కూర్చొని యోగా మెడిటేషన్ చేసే బ్యాచ్ అనమాట. భోగి అంటే ఏంటి? బాగా మజా చేసేవాడు, ఎంజాయ్ చేసేవాడు భోగి అంటాడు. అవునా? త్రిభుక్తే 3 సార్లు తినేవాడిని ఏమంటారు? అర్థమైందా? మనందరం కూడా నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్ వీఆర్ డూయింగ్ దిస్ మిస్టేక్. చూడండి, ఒకసారి మన బాడీ, ఒకసారి ఒక పర్సన్ ఒక 20 years వచ్చేసారు అనుకోండి, ఇక అప్పుడు పెరగం. ఎప్పుడు పెరుగుతాం? పుట్టినప్పుడు ఎంత ఉంటాం? 1.5 feet ఉంటాం. వెయిట్ ఎంత ఉంటుంది? ఒక 2 కిలోలు 3 కిలోలు ఉంటుంది. ఇప్పుడు 80 కిలోలు ఎలా అయ్యాం చెప్పండి? ఒక ఎదుగుదల ఉంటుంది. ఎదుగుదల ఉంటుంది అనమాట. ఒక 18 ఏళ్ళు 20 ఏళ్ళ దాకా ఎదుగుదల. మనిషి వెర్టికల్గా పెరుగుతాడు. ఇంకా ఆ తర్వాత ఎలా పెరుగుతాడు? అందరూ సైడ్కి పెరుగుతాం, అడ్డంగా పెరుగుతాం. ఎందుకని? అదే సేమ్ అని అలానే తినేస్తున్నాం. 3 సార్లు 4 సార్లు 5 సార్లు 3 సార్లు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందరు తింటున్నాం లేదా? కంపల్సరీగా. దాంతోపాటు మధ్యలో కాఫీ, టీలు కుమ్మేస్తున్నాం లేదా? స్నాక్స్ తింటున్నాం లేదా? అడ్డలతో నోట్లు వేసుకుంటున్నాం లేదా? ఇది ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం. 2 సార్లు తింటే నీళ్లు పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు సే దిస్ వర్డ్. నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్నా అది ఫుడ్డే. మీకు ఆ విషయం తెలుసా? ఎంతమందికి తెలుసు ఈ విషయం? మనం ఏమనుకుంటున్నాం అంటే కాఫీ తాగుతున్నాం, అది ఫుడ్ అనుకోవట్లా. ఎవరైనా వచ్చి ప్రసాదం పెట్టారు, అది తింటాం, అది మన ఫుడ్ అనుకోవట్లా. గుర్తుపెట్టుకోండి, మన పొట్టలో ఏదేసినా అది డైజెస్ట్ అవ్వాలా లేదా? ఇప్పుడు మీకు మిక్సీ ఉంది ఇంట్లో. మీరు మిక్సీలో ఇవాళ పార్టీ చేస్తున్నారు, 10 మంది వస్తున్నారు, మీరు అంతా మసాలాలు వేసారు, ఫుల్ జారీల్లో అన్ని ఐటమ్లు వేసి గ్రైండ్ చేశారు. గ్రైండ్ చేయడానికి మిషన్ ఆన్ చేస్తారా లేదా? ఆ తర్వాత ఏం చేస్తారు? మసాలా అంతా తీసుకొని మళ్ళీ కడుక్కుంటారా లేదా గిన్నె? సేమ్ అలానే మన బాడీ. సపోజ్ రేపు వాళ్ళు రసం తాగుదాం అనుకుంటున్నారు, మీరు ఒక్కరికే రసం తాగుతున్నారు.
2 ఏమంటారు చెక్క ముక్కలు, కొంచెం ధనియాలు కొంచెం వేశారు, జీలకర్ర వేశారు. అది ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోయిందా? ఏం చేయకుండానే అది గ్రైండ్ అయిపోయిందా? ఆన్ చేయాలి. మళ్ళీ కడుక్కోవాలా? సేమ్ ప్రాసెస్. కాకపోతే అక్కడ ఏంటంటే ఎక్కువ వేయటం వల్ల ఒక 2 నిమిషాలు చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక 1 మినిట్ అయిపోయింది. మనం గుర్తుపెట్టుకోండి, మనం తిన్న ప్రతిసారి మన పొట్టలోకి వెళ్ళాక అది డైజెస్ట్ అయ్యి దానిలో షుగర్ వస్తుంది, తర్వాత దానిలో ఇన్సులిన్ వస్తుంది. అలా మన రోజులో 5 సార్లు 6 సార్లు తినటం వల్ల ఏమవుతుందంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వీ డెవలప్ సంథింగ్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మీరందరూ కూడా నా యూట్యూబ్లోకి వెళ్ళి వీడియోలు వినండి, నేర్చుకోండి. వింటాం సార్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తేనే ప్రాబ్లం అన్నీ. మిగతా అన్ని బాగానే ఉంటుంది. షుగర్ బాగుంది సార్, మాకు కొలెస్ట్రాల్ బాగుంది, కానీ ఆల్రెడీ ఓవర్ వెయిట్. యా. ఇది అన్నిటికి కారణం అదనమాట. సో 2 సార్లు తినాలి. మనందరం మిస్టేక్ చేస్తున్నాం లేదా? ఈ మిస్టేక్ అందరం 3 సార్లు కంపల్సరీ తింటున్నాం, మధ్య మధ్యలో కాఫీ టీలు తాగుతున్నాం. అంటే ఒక మిస్టేక్ చేస్తున్నారు. ఒక మిస్టేక్ పర్వాలేదా? మీరు పప్పుచారు చేసేటప్పుడు ఒకటే మిస్టేక్ చేస్తారు, మిగతా అన్ని పర్ఫెక్ట్ 100%, 90%. ఓకేనా? యా. ఈ ఒక్క మిస్టేక్ చాలు మీ హెల్త్ పాడు చేయడానికి. ఇప్పుడు మనం మల్టిపుల్ మిస్టేక్ చేస్తున్నాం. ఏం మిస్టేక్ చేసాం? ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేయట్లేదు, నీళ్ళు సరిగ్గా తాగట్లేదు, 2 సార్లు బదులు 4-5 సార్లు. 3 సార్లు తింటున్నాము. తర్వాత ఇంక్లూడ్ న్యూట్రిషియస్ ఫుడ్. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి? స్ప్రౌట్స్, సలాడ్స్, ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, డేట్స్, కోకోనట్స్. ఇవి మనం ఫుడ్లో ఉంటుందా? ఉండట్లేదు. పొద్దున్నే లేసామా, ఇడ్లీ దోశలు తిన్నాం, మధ్యాహ్నం ఏం చేసామా, వైట్ రైస్ తినేసాం, మళ్ళీ నైట్ చాలా మంది అంటారు మేము టిఫిన్లే తింటామండి అంటారు. ఇక్కడ అందులో న్యూట్రిషియస్ ఫుడ్ ఎక్కడ ఉంది చెప్పండి? ఎస్. మనం తినేదానిలో న్యూట్రిషన్ లే. అది ఉండాలి. 4వ పాయింట్ అది ఉందా? మీరు రాసుకోండి ఇక్కడ. ఎస్, నో రాయండి, ఎన్ని నోళ్ళు చూద్దాం. నెక్స్ట్ ఏంటి? ఇది చదవండి, అందరు చదవండి, ఇది ఒకసారి లౌడ్గా చదవండి అందరూ. ఫిఫ్త్ పాయింట్ 5th పాయింట్. నథింగ్ ఇన్ బిట్వీన్ 2 meals except water. other Other than than water water is food which sugar and spikes sugar and insulin. విన్నారా? మీరు బిర్యానీ తిన్నా, బుఫేకి వెళ్ళినా, హోటల్లో తిన్నా, ఇంట్లో 2 జీడిపప్పు నోట్లో వేసుకున్నా బాడీకి సేమ్. అర్థమైందా? ఇప్పుడు ఇన్నాళ్ళు మనకు తెలియకుండా ఈ మిస్టేక్ చేస్తున్నాం లేదా? చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఎన్ని మిస్టేకులు చేస్తున్నారు? మీరు హెల్త్ ఎలా ఉంటుంది చెప్పండి మీకు. ఇప్పుడు 4 మిస్టేక్ 2 మిస్టేక్ కన్ఫర్మ్ అయిపోయింది. ఒక మిస్టేక్ చేసినా చాలు మన కొంప ముంచడానికి. అన్ని మిస్టేక్లే సార్ అవి. విల్ సీ నౌ. 8 చేయాల్సిన దాంట్లో 5 అయిపోయింది. చూడండి, 5 మన చేతుల్లో ఉన్నాయి, 3 మన చేతుల్లో లేవు. ఏంటి చెప్పమంటారా? ఏంటి? మనం స్ట్రెస్ అవ్వకూడదు అనుకుంటాం. ఎవరైనా స్ట్రెస్ అవ్వాలనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. కానీ అది మనం చేయలేము. కానీ ఇది ఇంపార్టెంట్. కానీ ఇది కొంత మన చేతుల్లో లేదు. ఈ 5 మన చేతుల్లోనే లేవా? 5 అదే కరెక్ట్. మన చేతిలోనే మనం చెయ్యం. దానివల్ల 3 మనం మిస్ అవుతాం. మనం స్ట్రెస్ అవటం, యాంగ్జైటీ, మైండ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఏంటి? అందరూ నిద్రపోవాలనుకుంటారు లేదా చెప్పండి? మంచం ఎక్కుతాం, దుప్పటి కప్పుకుంటాం, ఏసీ వేసుకుంటాం, కానీ నిద్ర రాదు. నిద్ర రాదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకని రావట్లేదు? ఇక్కడ ఆల్రెడీ ఇన్ని మిస్టేక్లు చేస్తున్నాం. ఈ మిస్టేక్లు నీళ్ళు సరిగ్గా తాగట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, మనం బీభత్సం తింటాం, ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్నాం, మిగతా ప్రాబ్లంలు వచ్చినాయి, దానివల్ల నిద్ర. వీటన్నిటి వల్ల ఒక పెద్ద ప్రాబ్లం ఒకటి వస్తుంది. ఏం చెప్పండి అది? హెల్త్ ఇష్యూస్. హెల్త్ ఇష్యూస్ మళ్ళీ వేగ్ కాదు, స్పెసిఫిక్గా. దీనివల్ల మనకు వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పండి? చదవండి. ఇది మన బాడీలో మళ్ళీ బయటికి వెళ్ళం. అందరు టాయిలెట్ వెళ్ళారు లేదా చెప్పండి? ఎవరు వెళ్తారు? కానీ వెళ్ళి కూర్చున్నా రాదే. కాన్స్టిపేషన్ ప్రాబ్లము, కూర్చుంటాము, ఇబ్బంది ఉంటుంది. అవునా కదా? కరెక్ట్. సో నెక్స్ట్ ఈస్ ఎక్స్క్రీషన్, రిమూవల్ ఆఫ్ ద వేస్ట్. ఎన్నిసార్లు వెళ్ళాలి టాయిలెట్కి? చూడండి, 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి కంపల్సరీగా. అది కూడా వీలైనంత వరకు పొద్దునే ఒక 9-10 లోపల 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి. జనరల్గా జనాలందరూ ఇప్పుడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వెళ్తారు, లేదా 2 రోజులకు ఒకసారి వెళ్ళే బ్యాచ్ చాలా మంది ఉన్నారు. అంటే మన బాడీలో ఉన్నటువంటి మలినం లోపలే ఉండిపోతుంది కదా. ఈ 8 ఇవన్నీ చేయాల్సినవి, ఇవన్నీ కంపల్సరీగా అందుకే నేను గ్రీన్లో పెట్టా. 8లో 5 మన చేతుల్లో ఉన్నాయి. ఈ 3 మనం ప్రయత్నించినా జరగవు. ఈ 5 కరెక్ట్గా చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఈ 3 మీ కంట్రోల్లోకి వస్తాయి. ఓకే. 8 నెక్స్ట్ చేయకూడదు ఏం చెప్పండి? అందరూ తెలుసు. 2 ఉన్నాయి చేయకూడదు చెప్పండి.
ఫుడ్డే. ఫుడ్ జంక్ ఫుడ్ తినద్దా సార్? జంక్ ఫుడ్ వెరీ తినకూడదు. గుడ్, వెరీ గుడ్. జంక్ ఫుడ్ ఇంకా చూడండి, స్వీట్స్, తర్వాత మ్మ్. బేకరీ ఐటమ్స్, కూల్ మ్మ్. డ్రింక్స్, మైదా, రిఫైన్డ్ ఆయిల్, Yes. షుగరు, స్వీట్స్, ఇవన్నీ మానేయాలని తెలుసా తెలియదు అందరికి? తెలుసు తెలుసు సార్. కానీ మానేయమే మనం. చెయ్యాల్సింది చెయ్యం, చేయకూడనే కంకణం కట్టుకొని చేస్తున్నాం. అవునా? సేమ్ ఐటమ్, సేమ్, బ్యాక్ టు ద సేమ్ ఎగ్జాంపుల్. పప్పుచారులో వేయాల్సిన ఐటమ్లు వెయ్యం, వేయకూడని ఐటమ్లు వేస్తాం. అది బాగుంటుందా? బాగోదు. నో వే, నో వే ఇట్ కెన్ బి గుడ్. ఓకే, చూడండి నెక్స్ట్ ఏంటి? స్టిమ్యులెంట్స్ అంటే ఏంటి? కాఫీ, టీలు ఆపేయాలి. స్టిమ్యులెంట్ అనమాట, అదంటే మన బాడీని ఉత్తేజపరుస్తుంది. ఇంటాక్సికెంట్స్, మత్తు ఇస్తుంది. ఏమి వస్తాయి మత్తు? ఆల్కహాల్, టొబాకో, రిక్రియేషన్, ఇవన్నీ ఆపేయాలా లేదా? ఓకే, ఏంటి ఓకే కాదు మేడం, ఆపేయాలా లేదా అని అడుగుతున్నాం. ఆపాలి సార్. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, ఇంకోటి అవాయిడ్ చేయాల్సింది ఏంటి? అవాయిడ్ షుగర్, అందరూ రిఫైన్డ్ చదవండి ఆయిల్స్, ఒకసారి. జంక్ ఫుడ్స్, స్వీట్స్, బేకరీ, కూల్ డ్రింక్స్, ప్రొసెస్డ్ ఫుడ్. ప్రాసెస్డ్ ప్రోడక్ట్స్. వినండి, అది ఫుడ్ అంటలా నేను, ప్రాసెస్డ్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ అంటే ఏంటి చెప్పండి? ప్రోడక్ట్ ఏదంటే ఏదైతే ఫ్యాక్టరీలో తయారు చేస్తారో, ఏదైతే ప్యాకెట్లో కానీ డబ్బాలో కానీ వస్తుందో, దేనికైతే బార్ కోడ్ ఉంటుందో అది ప్రోడక్ట్, ఫుడ్ కాదు. ఓకే, బిస్కెట్ వాళ్ళు ఏం చెప్తారు? మా ప్రోడక్ట్ అమ్మట్లేదు, మా ప్రోడక్ట్కి మంచి మార్కెట్ ఉంది. ప్రోడక్ట్ అది. మీరు ప్రోడక్ట్ తినాలా, ఫుడ్ తినాలా? ఫుడ్ ఫుడ్ తినాలి. తిన వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి ఏంటి చెప్పండి, వాళ్ళ ప్లాన్ ఏంటి? వాళ్ళ ఈ ఫ్యాక్టరీలో తయారు చేసే వాళ్ళ ప్లాన్ ఏంటి చెప్పండి? వాళ్ళు చేశాడు అనుకోండి, ఒక 6 నెలలు పాడవకూడదని వాడి ప్లాన్. దానికని ఏం చేస్తాడు వాడు? దానిలో బాగా ప్రిజర్వేటివ్స్ కలుపుతాడు. బాగా టేస్ట్ ఉండడానికి ఏం చేస్తాడు చెప్పండి? బాగా షుగరు, ఆయిల్, తర్వాత సాల్ట్ వేస్తాడు. ఈ 3 డెడ్లీ కాంబినేషన్ అనమాట. వాడు చెప్తాడు, బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేస్తారంట, అది ప్యాకెట్ ఖతమైందాక మనం లెగమంట. అంటే ఎడిక్టివ్. సరే, అదే మీకు ఒక యాపిల్ ఇచ్చారనుకోండి, ఒక యాపిల్ తిన్నారు, ఇంకో యాపిల్ ఇచ్చారనుకోండి, తింటారు కష్టమే. 3 యాపిల్ వద్దంటాం. అదే మీకు ఒక ఐస్ క్రీమ్ ఇస్తాం, వెనీలా ఇచ్చాం, తర్వాత చాక్లెట్ ఇచ్చాం, తర్వాత పుస్తా ఇచ్చాం, ఏది ఇచ్చినా మనం 3, 4 అని తినేస్తాం లేదా? అవునా కదా? ట్రై చేశారా? పార్టీలకి వెళ్ళాక డిఫరెంట్ తింటాం. అది ఎంత తిన్నా మనకి సాటిస్ఫాక్షన్ రాదు. స్టిల్ యూ వాంట్ మోర్. ఎందుకంటే ఇట్స్ ఏ ప్రోడక్ట్. అదే మీరు యాపిల్ తింటారు, 3, 4 తర్వాత వద్దు, మాకు వద్దంటాం. అది వద్దాను. ఇవన్నీ ఇచ్చాక తర్వాత ఏదో ఇంకొక ఏదో స్వీట్ ఇస్తా ఉంటారు. ఓకే చిన్న స్వీట్ ముక్కు తిందాం అనుకుంటాం. అవునా? సో ఇప్పుడు చూద్దాం. చూసారా? ఇందులో ఏంటి మనం ఏం చేయాలి? చేయాల్సిన 8 చేయాలా లేదా? చేయకుండా ఉండాలా లేదా? రెండింటిలో 0. ఏం చేయకూడదు, ఈ 2 చేయకూడదు, 8 చేయాలి. అవునా? ఇప్పుడు చూద్దాం. నేను ఒకప్పుడు చూడండి 2 లీటర్లు నీళ్ళు తాగేవాడిని 2013 వరకు. అంటే చేయట్లేదు కదా. ఎక్సర్సైజ్ కంపల్సరీగా వెళ్ళేవాడిని నేను. ప్రతిరోజు 45 మినిట్స్ 1 అవర్ ఎక్సర్సైజ్ చేసి, అది ఓకే. తర్వాత ఫుడ్లో 3 సార్లు తినేవాడిని, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. అందరు చేసే మిస్టేక్ ఇది. ఇంక్లూడ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఛాన్సే లేదు. ఎప్పుడు తినలే. ఎప్పుడైనా హాస్పిటల్కి ఎవరైనా వెళ్తే హాస్పిటల్తో వాళ్ళకి ఏదైనా ఫ్రూట్ తీసుకెళ్తే వాళ్ళతో పాటు ముక్క తింటాం. 2 సార్లు తినాలి. కానీ నేను ఎన్నిసార్లు తినేవాడిని? మధ్యలో స్నాక్స్ తినేవాడిని, కాఫీ, టీ తాగి. తర్వాత మైండ్ మేనేజ్మెంట్ చేసుకునేవాడిని, చక్కగా నిద్రపోయేవాడిని, నో ప్రాబ్లం. ఐ రిటైర్డ్ యాజ్ జనరల్ మేనేజర్ ఇన్ ఎస్కార్ట్స్, మార్కెటింగ్ హెడ్గా ఉండేవాడిని. కానీ ఐ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ స్ట్రెస్ కానీ నిద్రలో కానీ ప్రాబ్లం. మిగతా అన్ని మిస్టేక్ చేశారా? టాయిలెట్ ఒక్కసారి వెళ్ళేవాడిని, నెంబర్ 2కి. ఎన్నిసార్లు వెళ్ళాలి? 2 times మినిమం. ఒకసారి వెళ్ళాను. తర్వాత అవాయిడ్ స్టిమ్యులెంట్స్, కాఫీ, టీ ఛాన్సే లేదు. 2 సార్లు కాఫీ, అప్పుడప్పుడు మందు, షుగరు, ఇవన్నీ రెగ్యులర్గా హ్యాపీగా తినేవాళ్ళు. ఎన్ని ఫాలో అవుతున్నాను నేను? 10లో ఎన్ని ఫాలో అయ్యాను? దీనివల్ల ఏమో చూడండి, మన బాడీలో టాక్సిన్స్ పేరుకుంటాయి. టాక్సిన్స్ అంటే ఏంటి? టాక్సిన్స్ అంటే వినండి, ఇవన్నీ సింపుల్ వినండి. టాక్సిన్స్ అంటే ఏది అవసరం లేదో అది మనం వేయటం, దాని టాక్సిన్ అంటాం. కాఫీ చేసే దానిలో కొంచెం కారం వేస్తే ఓకేనా? చెప్పండి. మనం చాలా
చాలా తెలివిగా కాఫీలో ఎప్పుడు కారం వేయం, కానీ మన బాడీలో వేస్తున్నామే, అవునా కదా? యా వాట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ యువర్ గివింగ్ ఇట్ యువర్ బాడీ, వాట్ ఈజ్ రిక్వైర్డ్ యువర్ నాట్ గివింగ్. సేమ్ డిఫిషియన్సీ అంటే ఏంటి? మీరు కాఫీ చేస్తున్నారు, కానీ కాఫీ ఇద్దరికి చేస్తున్నారు, కానీ ఒక చిటికెడే కాఫీ పొడి వేస్తారు, అంటే ఏంటిది? డెఫిషియెంట్. అది డెఫిషియెంట్ అర్థమైందా? వాట్ యు అండర్స్టాండ్ ద లాజిక్ ఆఫ్ వాట్ ఈస్ యా టాక్సిన్స్ అండ్ వాట్ ఈస్ డెఫిషియెంట్ డెఫిషియెంట్. న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంటారు దాన్ని. యా దీనివల్ల ఏమవుతుంది? గట్ హెల్త్ పాడైపోయింది. గట్ హెల్త్ అంటే ఏంటి? టాయిలెట్ 2 సార్లు వెళ్ళాం. దాని లోపల ఉన్నటువంటి మైక్రోబయాల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. మన లోపల ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? దాన్ని మైక్రోబయామ్ అనమాట. అందులో డిస్టర్బెన్స్ వస్తుంది. దానివల్ల నెక్స్ట్ ఏమవుతుంది చెప్పండి? సిర్కేడియన్ ఇంబ్యాలెన్స్. సిర్కేడియన్ ఇంబ్యాలెన్స్ ఏంటంటే సూర్యుడు చంద్రుడు మనందరం డే టైం జీవులు అనమాట. పొగులే మనకు కళ్ళు కనపడతాయి, కానీ మనం నైట్ పనులు చేస్తుంటాం. పొగులు నైట్ చేస్తుంటాం. దానివల్ల మనకు బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, బాడీలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి చెప్తారా ఎవరన్నా? పెయిన్స్ ఆ, మనం బోర్ల పడ్డాం అనుకోండి, మోకాలు దెబ్బ తగిలింది, అక్కడ ఏమవుతుంది? రెడ్ అవుతుంది, బ్లడ్ వస్తుంది, అక్కడంతా నొప్పి వస్తుంది. అలానే బాడీ లోపల ఇన్ఫ్లమేషన్ జరుగుతుంటుంది అనమాట. అది చాలా డేంజర్. తర్వాత దానివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది కొంతమందికి, కొంతమందికి పీసీఓడి ప్రాబ్లం వస్తుంది. దీనన్నిటి వల్ల లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తాయి. చూసారా? మెనీ లైఫ్ స్టైల్ డిజార్డర్. మెనీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఏంటి? చూడండి, 10 లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయి. అందరు రాసుకోండి 10. ఈ 10లో మనం ఎక్కడున్నా తెలుసుకోండి. నెంబర్ 1, ఓవర్ వెయిట్ ఉన్నామా, బెల్లీ ఫ్యాట్ ఉందా, ఒకటి. ఓకే, ఓవర్ వెయిట్ అండ్ బెల్లీ ఫ్యాట్. నెక్స్ట్ ప్రాబ్లం చెప్పండి ఎవరికి? హెల్త్ ప్రాబ్లం మనం ఏముంటాయి నెక్స్ట్ ఏంటి? ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్, ఇందాక ఆల్రెడీ చెప్పాం ఒకటి. నెక్స్ట్ ఏంటి? డయాబెటిక్ డయాబెటిక్. వెరీ గుడ్. 2 పెద్ద పెద్ద ప్రాబ్లంలు, పెద్ద పెద్ద మోటా ప్రాబ్లం. 2 కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్. వెరీ గుడ్. 3 PCOD, అవన్నీ పక్కన వస్తాయి. పీసీఓడి స్పెసిఫిక్ ఏం లేదు. ఓకే, బ్లడ్ బేసిక్ ప్రెషర్ బ్లడ్ బీపీ ప్రెషర్. 4. వెరీ గుడ్. 4 బీపీ. ఇంకా ఫ్యాటీ లివర్, ఇందాక చెప్పాను ఫ్యాటీ ఫ్యాటీ లివర్. లివర్ ఫ్యాటీ లివర్ తర్వాత ఇంకా అందరికీ పరిచయం ఉందంటే డి విటమిన్ చాలా తక్కువ ఉంటుంది అందరికి. అది B12 తక్కువ ఉంటుంది. డి ఓకే, డెఫిషియన్సీ ఓకే తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం కూడా చెప్పిన పెద్దవాడికి థైరాయిడ్, లేడీస్కి 10 ఏళ్ళ నుండి ఉంది, 15 ఏళ్ళ నుండి కంట్రోల్లో ఉందంటాం. కంట్రోల్ అంటాం కాదు, 10 ఏళ్ళ నుండి ప్రాబ్లం పెట్టుకొని కంట్రోల్ పెట్టుకోవడం ఏంటి? థైరాయిడ్. 8 అయిపోయినాయి. 9వ ప్రాబ్లం ఏనండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అది చాలా మందికి తెలియదు. ఈ 10లో 10 మిస్టేక్లు ఉన్నాయి, 10 చేయాల్సినవి ఉన్నాయి కదా, 10లో మనం చేయట్లేదు. 8 చేయాల్సి ఉన్నాయి, 2 చేయకుండా ఉన్నాయి. ఇవన్నిటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది ముందు. ఇవన్నీ వచ్చిన వల్ల ఏమవుతుంది చెప్పండి? టాబ్లెట్ మొదలు పెడతాం లేదా? yes, sir. ఒక టాబ్లెట్లు, 2 టాబ్లెట్లు, టాబ్లెట్ల మీద లైఫ్ ఉంటుంది అనమాట. ఈ 10 ప్రాబ్లమ్స్ మనం ఏం చేస్తాం? ఈ 10 మన 30 వెల్నెస్ సీక్రెట్స్ ఏంటంటే, ఈ చేసేటువంటి 10 మిస్టేక్స్ ఏంటి? దీనివల్ల 10 హెల్త్ ఇష్యూస్ వస్తాయి. 10లో మనకేం ఉన్నాయి? ఇప్పుడు చూడండి, చాలా మంది ఓవర్ వెయిట్ ఉన్నారు, ఆల్రెడీ బెల్లీ ఫ్యాట్ ఉంది, బీపీ ఉంది, పీసీఓడి ప్రాబ్లం ఉంది, తర్వాత టాబ్లెట్లు వేసుకుంటున్నారు, లేదా కొలెస్ట్రాల్ ఉంది. ఇవన్నీ ఎలా తెలుస్తుంది కొలెస్ట్రాల్ ఉందో లేదో చెప్పండి? టెస్ట్ చేయించాలా సార్? బయట నుండి చూస్తే ఏం చెప్తాం? ఇప్పుడు బయటకి చక్కగా మనం మంచిగా డ్రెస్ వేసుకొని, పర్ఫ్యూమ్ కొట్టుకొని, పౌడర్ వేసుకొని వచ్చామనుకోండి, ఎవరికేం తెలియదు. బయట బయట తెలిసింది ఒకటే, ఓవర్ వెయిట్ ఉన్నామా, బెల్లీ ఫ్యాట్, ఇది ఒకటే తెలుస్తుంది. అవునా? మిగతా లెట్ మీ టెల్ యూ ఫ్రెండ్స్, నా దగ్గర 700 బ్లడ్ రిపోర్ట్స్ ఉన్నాయి. I have seen people with so many. I want to just show it to you. Just okay. ఇవన్నిటి కారణం ఏంటి? హలో, దీని కారణం చెప్పండి. ఒక్కొక్కరు చెప్పండి. మీదెంత కథ, మీదంతా ఫాలో అవుతున్నారు, ఎన్ని మిస్టేక్లు చేస్తున్నారు చెప్పండి. ఒక్కొక్కరు చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. విజయశాంతి గారు వినండి, విజయశాంతి గారు వచ్చేసి 100% తెలుసుకోరా మేడంది, తెలుసా? హలో, Yes. తను అద్భుతంగా తన హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని ఇప్పుడు అందరికి హెల్ప్ చేస్తుంది. ఎవరికైనా మీకు హెల్ప్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ హర్, షీ విల్ గైడ్ యూ. ఓకే, చెప్పండి మాధురి గారు, మీరు ఎన్ని మిస్టేక్లు చేస్తున్నారు? అన్నీ చేస్తున్నాం సార్ మిస్టేక్స్ అయితే. ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నారు మీరు? ఓవర్ వెయిట్ ఉన్నారా లేదా?
యా ఓవర్ వెయిట్ ఉన్నాను. ఇప్పుడు అర్థమైందా ఎందుకు వచ్చింది ప్రాబ్లం? ఓవర్ వెయిట్ ఎందుకంటే మనం ఏమంటాం అందరం, ఆ డైట్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదండి, ఎక్సర్సైజ్ చేయట్లేదు అంటాం. అవి అన్ని కాదు. ఏది ఫాలో అవ్వట్లే, ఏది ఫాలో అవ్వట్లే. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి? మీరు క్లాస్ విన్నారు, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు నేను నేర్చుకున్నాను, ఇంప్లిమెంట్ చెయ్యాలి ఇవన్నీ. ఇంప్లిమెంట్ చేయాలి. వేరు టెస్టులు చేసుకోండి, చేయండి. ఓకే, యా మీకు అందరూ యా. నా మొబైల్ నెంబర్ ఉంది కదా, ఇందులో పెట్టాను ఇందాక, చూసారా? ఇప్పుడు ఇందులో ఉందా సార్ అది? ఒక్క నిమిషం, జస్ట్ see. అందరూ కూడా మీరు చేసుకొని చేయండి. ఆ, ఓకే. నేర్చుకోండి. చూడండి, గత గత ఆల్మోస్ట్ 2 years నుండి నేను ఫ్రీ గురుకుల్లో ఈ 30 వెల్నెస్ సీక్రెట్స్ క్లాస్ ఫ్రీగా ఇస్తున్నాను. ఎవ్రీ సాటర్డే సండే 7 PM క్లాస్ అనమాట. తర్వాత ఓకే. డాక్టర్ ఆదిత్య గారి క్లాస్లో కూడా సమ్ టైమ్స్ ఐ కమ్ అనమాట. చూడండి, ఇక్కడ నెంబర్ చూసారా, 9840852996. ఫాలో అవ్వండి. 2996. ఓకే, రాసుకోండి. మీరు బ్లడ్ టెస్ట్ ఉంటే పెట్టండి నాకు. టేక్ ద గైడెన్స్, స్టార్ట్ యా. ఫాలోయింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ ఇంత టైం స్పెండ్ చేశారు. ఇప్పుడు మనకి హెల్త్ అంటే ఏంటి, ఒక చిన్న వీడియో పెడతాను మీకు. ఓకే. హెల్త్ అంటే ఏంటి చెప్పండి, మంచి హెల్తీగా ఉంటామంటే. వితౌట్ దీస్ ఎయిల్మెంట్స్ ఆ, ఏమీ ఆ. చూడండి, లైఫ్ స్పాన్ అంటే మన బాడీ 90-60 seconds చేతుల మీద సపోర్ట్ చేసుకోగలమా లేదా? హ్యాంగ్ బార్ మీద హ్యాంగ్ కావండి, ఒక కాలు మీద నిలబడండి ఒక 90 seconds. కాలు మీద ఒకసారి ఒక కాలు. మనం వాన్లో తడిచినా కూడా ఒక 1/2 hour 1 hour ఆ రోజు, నెక్స్ట్ రోజు కానీ ఆ రోజు కానీ జలుబు దగ్గులు రాకుండా బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది, ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటాం మన బాడీ. దీన్ని ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ అంటారు. మన బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటాం. దాన్నే బీచ్. అది మీరు అందరూ చూసుకోండి, మీ హెల్త్ స్కోర్ ఎంత ఉందో రాసుకోవాలా. దీన్ని బట్టి ఓకే. యూ కెన్ నో యువర్. చూడండి, ఇప్పుడు మనకి హెల్త్ గురించి మనకే అవగాహన లేదనుకోండి, మన పిల్లలకి ఏం నేర్పిస్తాం? అవునా? కరెక్ట్. మనకే అవగాహన లేదు, ఎన్ని నీళ్ళు తాగాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మనం నేర్పాలా పిల్లలకి. మా గ్రాండ్ సన్ Name. My name is Lukani. ఓకే. What? Look at Tati. Okay, what is that? Lukani. Okay, tell me, how do you get your hair? What do you do in the morning? So, in the morning you drink water, got a cocoa, and brush your teeth, Okay. eat num num, Hey, you forgot. take bath, Take bath, then, eat num num, and then, go to school. wow. What about exercise? What do you do the exercise? Okay, go and cycle and show to Tati. Okay, come faster. Oh, ho, 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 ho. Hey, don't hit Tati. Don't hit Tati. Hey. ఓకే, సో మనకి బేసిక్ ఏం కావాలి, నాలెడ్జ్ కావాలి. ఆ తర్వాత మనం ప్రాక్టీస్ చేయాలి, డిసిప్లిన్ ఉండాలి. బ్లడ్ టెస్ట్, ఇప్పుడు మనం 30 వెల్నెస్ సీక్రెట్స్ ఏంటి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 10 మిస్టేక్స్ తెలుసుకున్నామా లేదా అందరం? ఎస్ సార్, అవును. ఈ 10 మిస్టేక్లు మనం ఎందుకు చేస్తామో తెలుసుకోండి. తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకొని 10 హెల్త్ ప్రాబ్లం చెప్పాను కదా, డయాబెటిక్ ఉందో లేదా అంటే HbA1c చేసుకోవాలి, కొలెస్ట్రాల్ లేదంటే లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవాలి, లిపిడ్ ప్రొఫైల్. ఫ్యాటీ లివర్ ఉందా లేదా అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవాలి, థైరాయిడ్ ఉందా లేదా థైరాయిడ్ ప్రొఫైల్ చేసుకోవాలి, డి విటమిన్ ఉందా లేదా డి విటమిన్ టెస్ట్ కావాలి, B12 ఉందా లేదా చేసుకోవాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి 2 టెస్టులు ఉంటాయి. ఈ 2 టెస్టుల్లో ఒక టెస్ట్ జనరల్ చేస్తారు, ఒకటి చేయరు. దానివల్ల మనకు తెలియదు. ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ అని ఒకటి ఉంది, అది చేయించుకోవాలి. ఈ 10 టెస్టులు చేయించుకుంటే మన హెల్త్ మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు జస్ట్ ఐ వాంట్ టు షో యూ సంథింగ్ వెరీ క్విక్లీ. ఎప్పుడైతే మనం హెల్త్ స్కోర్ చెక్ చేసుకుంటామో, హెల్త్ స్కోర్ చేసుకుని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చూద్దాం. ఒక జస్ట్ ఐ విల్ షో యూ వన్ స్లైడ్.
ఇవన్నీ ఇప్పుడు లైక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నమాట, అర్థమైందా? ఇప్పుడు యా ఇవాళ యా క్లాస్ అటెండ్ అయ్యారు మీరు, అర్థమైంది మీరు మీరు ఆ, క్లాస్ అటెండ్ అయ్యారు. ఇప్పుడు మీ హెల్త్ స్కోర్ ఎంతో చూసుకున్నాం చూడండి. ఈ 10 ఇంపార్టెంట్. ఈ ఈ ఆప్టిమల్ రేంజ్ అనమాట. బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి? 90/60 to 120/80 ఉండాలి. మన వెయిట్ ఎంత ఉండాలి? యాజ్ పర్ హైట్. 5 యాజ్ పర్ అడుగులు అనుకోండి, 5 అడుగులు అంటే 55, 5.5 అంటే 65 వేసుకోండి, 6 అడుగులు ఉన్నా కూడా 75. వేస్ట్ సైజ్ ఎంత ఉండాలి? మన హైట్లో హాఫ్ ఉండాలి. మీరు 5 అడుగులు అనుకోండి, 5 అడుగులు అంటే ఎంత? 60 ఇంచులు, 30 ఇంచులు ఉండాలి అంతే ప్యాంట్ సైజు. అంతేగాని 35 ఉందంటే 5 ఇంచెస్ బెల్లీ ఫ్యాట్ ఉన్నట్లు. టాబ్లెట్స్ ఉండకుండా లేకుండా మనం బతకాల. థైరాయిడ్ ఎంత ఉండాలి? 1.3 to 3 ఉండాలి. కొలెస్ట్రాల్ ఉంది, ట్రైగ్లిజరైడ్స్ బిలో 100 ఉండాలి, హెచ్డిఎల్ అబోవ్ 60 ఉండాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్లో కూడా ఎస్జిపిటి ఏఎల్టీ అంటారు, ఇది మినిమం 10 ఉండాలి. 30-40 ఉంటే ప్రాబ్లం మొదలైనట్టు. థైరాయిడ్ డయాబెటిక్ అంటే 4.7 to 5.6 కరెక్ట్. ఈ రెండు ఉంటే 5.7 to 6.4 వచ్చి ప్రీ డయాబెటిక్, ఇది డయాబెటిక్ అనమాట. డి విటమిన్ ఎంత ఉండాలి? 60 to 100. ల్యాబోల్డ్ 30 ఉంటే పర్వాలేదు అంటారు, రాంగ్ అది. B12 600 to 900 ఉండాలి. ఫాస్టింగ్ 70 to 99. ఫాస్టింగ్ ఇన్సులిన్ ఇది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ఇది 3 to 6 ఉండాలి. ల్యాబోల్డ్ 25 దాకా పర్వాలేదు అంటాడు. ఈ 10 అనమాట. ఒకప్పుడు చూడండి నాకు ఎలా ఉండేది, ఓవర్ వెయిట్ ఉన్నాను, బ్లడ్ ప్రెషర్ ఉంది, 11 టాబ్లెట్లు వేసుకునేవాడిని, ఫ్యాటీ లెవెల్ ఉంది, డయాబెటిక్ ఉంది. అప్పుడు నాకు తెలియదు ఇది డి విటమిన్, B12, ఇన్సులిన్ గురించి నాకు అప్పుడు ఐడియా లే. తర్వాత విత్ ఇన్ 3.5-4 months చూడండి ఎలా ఇంప్రూవ్ అయ్యాను. 90% హెల్త్ స్కోర్, వెయిట్ తగ్గాను. తర్వాత HbA1c తగ్గల, చూసారా? ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి డయాబెటిక్ పెట్టుకున్నాను అనమాట నేను. తర్వాత లేటెస్ట్ చూడండి 90%, అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 10 years నుండి సేమ్ హెల్త్. మై వెయిట్ ఈజ్ 58-60 రేంజ్లోనే ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ అద్భుతం, 95/70 అంటే బెస్ట్ అనమాట. ఒకప్పుడు టాబ్లెట్తో బీపీ 130/90 ఉండేది. టాబ్లెట్ లే, థైరాయిడ్ మంచిగా ఉంది, కొలెస్ట్రాల్ మంచిగా ఉంది, ఫ్యాటీ లివర్ లే, కానీ డయాబెటిక్ ఇంకా కంట్రోల్ అవ్వాలి నాకు. కారణం ఏంటి? నౌ ఐఎమ్ 67, 55 ఏళ్ళ దాకా కుంపు చేసుకున్నాను నా లైఫ్. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు లెర్న్ దీస్ థింగ్స్. డి విటమిన్ చూడండి 48, B12 మంచిగా ఉంది. అంటే 10లో ఓన్లీ ఒక్క ప్రాబ్లమే ఉంది నాకు, అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఇంకో కేస్ స్టడీ. చూడండి, ఇతను బాబు అని, ఐ మెట్ హిమ్ ఇన్ ద పార్క్ అనమాట. అందరితో మాట్లాడుతూ ఉంటా. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఈయన ఓవర్ వెయిట్ ఉన్నాడు, 5 feet 7 inches అంటే ఎంత ఉండాలి? మ్యాక్సిమం పెట్టుకోండి 70 పెట్టుకోండి, ఈవెన్ 25 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు. బీపీ ఉంది, ఆమె టాబ్లెట్ వేసుకోవట్లేదు, ఆయనకు తెలియదు, ఫస్ట్ టైం కనుక్కున్నాడు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, లివర్ ఫంక్షన్, డయాబెటిక్ చూడండి 11.9 అంటే ఘోరంగా అనమాట, హైయెస్ట్ డయాబెటిక్ ఈయనకి. తర్వాత డి విటమిన్ ఎంత ఉండాలి? 60 ఉండాలి, కానీ 9.99 అంటే చాలా తక్కువ ఉంది. B12 తక్కువ ఉంది, ఫాస్టింగ్ గ్లూకోజ్ ఎక్కువ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. 10 ప్రాబ్లంలు. ఎన్ని ప్రాబ్లం ఉన్నాయి? నేను 7 ప్రాబ్లంలు ఉన్నాయి, చూసారా? ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్. నెక్స్ట్ 1 month ఫాలో అయ్యాడు, చూడండి 95 నుండి 86 kg తగ్గాడు, 86కి వచ్చాడు. అంటే ఎన్ని కిలోలు తగ్గాడు? 95, 85, 9 కిలోలు తగ్గాడు. 9 kgs. చూడండి, బ్లడ్ ప్రెషర్ నార్మల్ అయిపోయాడు. HbA1c చూడండి అంత అద్భుతంగా తగ్గింది, 11.9% to 7.6 వచ్చాడు ఒక్క నెలలో. 2వ నెలలో చూడండి 6.5 వచ్చాడు, ఇంకా వెయిట్ తగ్గాడు, 2 కిలోలు తగ్గాడు. లేటెస్ట్ రిపోర్ట్ పెట్టాడు ఇప్పుడు ఆగస్ట్లో, 14th August, చూడండి 82 kilos. చూసారు HbA1c చూసారా? 5.7%, అంటే ఆల్మోస్ట్ నాన్ డయాబెటిక్ అయిపోయాడు ఈయన. 30% స్కోర్ నుండి 60%కి వచ్చాడు. B12 ఆయన ఇంప్రూవ్ అవ్వాలి, ఆయనకి ఇంజెక్షన్ చేయించుకోవాలా, అర్థమైందా? ఇవన్నీ మనం అందరం ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇది చూడండి, ఇంకో కేస్ స్టడీ ఉందా? ఇవి చూడండి, జస్ట్ ఐఎమ్ షోయింగ్, ఎందుకంటే దిస్ ఇస్ ద ప్రాసెస్. చూసారా, ఈయన ప్రవీణ్ అని ఆయన ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి? ఆయనకి 9 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఈయన ఓవర్ వెయిట్ ఉన్నాడు, బ్లడ్ ప్రెషర్ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ప్రీ డయాబెటీస్, లో డి విటమిన్, లో B12 అండ్ ఆన్ మెడికేషన్. ఈయన ఒక్కటే బాగుంది. 1 minute. ఆయన లివర్ ఫంక్షన్ బాగుంది, మిగతా అన్ని బ్యాండ్. 3 months ఫాలో అయ్యాడు, చూడండి ఎంత ఇంప్రూవ్ అయ్యాడు. చూడండి ఏమి ఇంప్రూవ్ అయ్యాడు, 16 kilos వెయిట్ తగ్గాడు 3 నెలల్లో. వేసేజ్ 3 inches తగ్గింది, నాన్ డయాబెటిక్ అయిపోయాడు. చూసారా? 6.1 అంటే ప్రీ డయాబెటిక్ టు 5.2. ఇంప్రూవ్డ్ లిపిడ్ ప్రొఫైల్ అంత అద్భుతంగా ఇంప్రూవ్ అయింది, 144 నుండి 53 వచ్చాడు. చూసారా?
సార్ టాబ్లెట్ నెక్స్ట్ లేదు. స్క్రీన్ రావట్లేదు సార్. ఆ? నెక్స్ట్ స్క్రీన్ రావట్లేదు, అంటే తను అవునా? ప్రోగ్రెసివ్ రావట్లేదు. ఓకే, నౌ లెట్ మీ షో యూ. ఇప్పుడు వస్తుందా లేదా? లేదు సార్. ఓకే, 1 minute, let me see. Okay. Can you see now? Hello? యా ఎస్ సార్. యా ఓకే, చూడండి. నెక్స్ట్ చూడండి, ఇంకో ఆయన. వీటికి ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి? రెడ్ అంటే ప్రాబ్లం ఇట్లా రాసుకోవాలి మనం. ప్రాబ్లం. ఇది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా అండి, గుర్తుపెట్టుకోండి. ఒక స్టూడెంట్ మనం రివ్యూ చేయాలంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టుకోవాలి. అంతేగాని వాడు ముందు పెట్టుకొని మంచి డ్రెస్ వేసుకున్నాడు అంటే పుస్తకాలు పట్టు సకలో పెట్టుకుంటే చదివినట్టు కాదు. అవునా కదా? కరెక్ట్. వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టుకొని చూస్తాం. కొంతమంది తెలియని పిల్లలు ఏం చేస్తారంటే, మమ్మీ నాకు మ్యాథమెటిక్స్లో 95 వచ్చిందంటాడు. అంటే ఇంగ్లీష్ డెఫినెట్గా తప్పు ఉంటాడు. ప్రోగ్రెస్ అదే చాలా మంది అంటారు నాకు, సార్ నాకు ఏం ప్రాబ్లం లేదు సార్, కొంచెం ఓవర్ వెయిట్. అరే కొంచెం ఓవర్ వెయిట్, మిగతా రిపోర్ట్లు ఎక్కడ? అప్పుడే కానీ తెలియదు. అవునా? బ్లడ్ టెస్ట్ చేసుకోండి, అప్పుడే మీకు తెలుస్తుంది అనమాట. చూసారా? నెక్స్ట్ ఇంకో అర్థం చూడండి. 8 ప్రాబ్లంలో నుండి ఆయన ఓన్లీ 3 ప్రాబ్లమ్స్కి వచ్చాడు. ఇంకో ఆయన చూడండి, ఈయన చూడండి, ట్రైగ్లిజరైడ్స్ 786 ఉన్నాయి. అంటే చాలా చాలా డేంజర్. 786 153 అయ్యాడు. ఎన్ని నెలల్లో? 5 monthsలో. తర్వాత ఈయన చూడండి, ఈయన ఎంత తగ్గాడు? ఈయన ఒక ఆల్మోస్ట్ 112 కిలోలు ఉన్నాడు. ఈయన 91కి వచ్చాడు. ఇదంతా ఎలా పాసిబుల్ చెప్పండి? ఏం లేదు, ఇంతకుముందు మీకు పప్పుచారు చేయడం రాదు, ఏదంటే ఏదో తెలియలే, తెలుసుకున్నారు, ప్రాక్టీస్ చేస్తే చేయగలరా లేదా? చేస్తాం సార్. ష్యూర్. అద్భుతంగా చేయగలరు. ఎందుకని చేస్తున్నారు? మీకు సరైన నాలెడ్జ్ వచ్చింది, తర్వాత డిసిప్లిన్ వచ్చింది. అవునా? ఓకే. యా. సో మీరందరూ కూడా మంచిగా డిసిప్లిన్ కావాలంటే మన మేడం విజయశాంతి గారి నెంబరు మేడం గారు చెప్తారు. మేడం మీరు నెంబర్ చెప్తారా వీళ్ళందరికీ? మీరు గైడెన్స్ తీసుకోండి, మేడం గారు గైడెన్స్. ఏమంటే అందరికీ చూడండి, అందరికి తెలిసి చేయాలని, కానీ మనం చెయ్యం. అదే దానికి షీ విల్ పుష్ అనమాట. మన గ్రూప్లో తిను మంచిగా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది అందరికి. ఓకే. మీరు తను వచ్చేసి మీకు ప్రతిరోజు మీకు దినచర్య ఫాలో అవుతున్నారు లేదా, మీరు ఫుడ్లో ఏం తింటున్నారు, ఆ ఫోటోలు పెడితే అవి చెప్పుద్ది అనమాట. ఈ ఫుడ్లో ఇది అవాయిడ్ చేయండి, ఇది అవాయిడ్ చేయండి. ఓకే. ఓకే అది సార్. మీకు తర్వాత మీ బ్లడ్ రిపోర్ట్లు బట్టి తను మీ డి విటమిన్ ఎలా ఉంది, B12 ఎలా ఉన్నాయి, దానికి ఏం సప్లిమెంట్ తీసుకోవాలని మీకు గైడ్ చేస్తుంది అనమాట. యా. ఓకే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ సార్. సండే రోజు మీ టైం స్పెండ్ చేశారు. విష్ యూ గుడ్ లక్. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయొచ్చు. కాకపోతే యుఎస్లో మేము ఒక 11.5 hours బిహైండ్, మీకు నైట్ మాకు పొద్దున. అవును. ఓకే, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Bye-bye.